వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఫోర్త్ సెమిస్టర్లో ఫోర్త్ పేపర్ అనమాట, జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే టాపిక్లో ట్రాన్స్క్రిప్షన్లో జీన్ రెగ్యులేషన్ గురించి చదువుకుంటున్నాం. ఆల్రెడీ మనం ప్రోకారియోట్స్లో జీన్ రెగ్యులేషన్ ఎలా జరుగుతుంది, తర్వాత వాటి కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం లాకోప్రాను, ట్రిపోప్రాను, రైబో స్విచ్చింగ్ వీటి గురించి ఆల్రెడీ చదివేశాం. నెక్స్ట్ మనకి యూకారియోటిక్ జీన్ రెగ్యులేషన్ గురించి ఈరోజు చదువుకుందాం అనమాట. అంటే మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా రెండు రకాలుగా డివైడ్ చేశాము. వాటిలో కొన్ని ప్రోకారియోట్స్, అంటే ఆల్ బ్యాక్టీరియా ఆర్ ప్రోకారియోట్స్, అంటే వాటిలో న్యూక్లియస్ అనేది ఉండదు, అందులో ఉండే జీనోమ్ అంతా కూడా సైటోప్లాజంలో లేదంటే సైటోసాల్లోనే ఉండిపోతుంది. అందువల్ల అటువంటి వాటిని ఏమన్నామంటే ప్రోకారియోట్స్ అన్నాం అనమాట. అలా కాకుండా సెల్ ఉండి, సెల్ లోపల న్యూక్లియస్ ఉండి, ఆ న్యూక్లియస్ లోపల కనుక డిఎన్ఏ ఉండి అది ప్రొటెక్టెడ్గా ఉంటూ అలా ఉంటే వాటిని ఏమన్నా యూకారియోట్స్ అన్నాం అనమాట. సో యూకారియోట్స్లో జీనోమ్ అనేది ఒక సెల్ యొక్క న్యూక్లియస్ లోపల ప్రొటెక్టెడ్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రోకారియోట్ అయిన జీనోమ్ సైజ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. యూకారియోట్స్లో జీనోమ్ సైజ్ అనేది కొంచెం పెద్దదన్నమాట. కొంచెం అంటే ఆల్మోస్ట్ 10,000 టైమ్స్ పెద్దదిగా ఉంటుందన్నమాట ప్రోకారియోట్స్తో కంపేర్ చేస్తే. యూకారియోట్స్లో అంటే 1000 to 10,000 టైమ్స్ పెద్దదిగా ఉంటుంది. అదేవిధంగా ప్రోకారియోట్స్లో మీకుండే జీన్స్ అనేవి ఏంటంటే పాలిసిస్ట్రానిక్ లేదంటే ఓపెరాన్ మోడల్లో ఉంటాయని చెప్తాను. ఆల్మోస్ట్ ఆల్ జీన్స్ ప్రజెంట్ ఇన్ ప్రోకారియోట్స్ ఆర్ పాలిసిస్ట్రానిక్ అండ్ ఓపెరాన్ టైప్ మోడల్ అనమాట. అంటే ఓపెరాన్ అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ జీన్స్ అనేటివి ఒకే రెగ్యులేటరీ ఎలిమెంట్ చేత, అంటే ఒక రెగ్యులేటరీ సెటప్ చేత కంట్రోల్ అవుతూ ఉంటాయి అనమాట, లేకపోతే మోడ్యులేట్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ వెరాజ్ ఇన్ యూకారియోట్స్ అలా ఉండదు అనమాట. యూకారియోట్స్లో ఏంటంటే ఒక జీన్ అనేది ఒక రెగ్యులేటరీ ఎలిమెంట్ చేతే ఉంటుంది. అందువల్ల వాటిని ఏమంటారు మోనోసిస్ట్రానిక్ జీన్స్ అంటాం అనమాట. సో ప్రోకారియోట్స్లో మనం తీసుకుంటే పాలిసిస్ట్రానిక్గా ఉంటాయి. పాలిసిస్ట్రానిక్ అంటే అర్థం ఏంటి, ఒకే రెగ్యులేటరీ రీజన్ అనేది లేదంటే ఒకే రెగ్యులేటరీ సెటప్ అనేది నెంబర్ ఆఫ్ జీన్స్ని మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాకోప్రాన్ తీసుకున్నట్లయితే లాకోప్రాన్లో ఒక రెగ్యులేటరీ కాన్సెప్ట్ సెటప్ అనేది ZOE అనే 3 జీన్స్ని కంట్రోల్ చేస్తుంది. అదే ట్రిపోప్రాన్ తీసుకున్నాం అనుకోండి, ఒక రెగ్యులేటరీ సెటప్ అనేది 5 జీన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. బట్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ యూకారియోట్స్. యూకారియోట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ జీన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెగ్యులేటరీ ఎలిమెంట్స్. అదేవిధంగా ఒక జీన్కి సంబంధించినటువంటి ఒక కోడింగ్ రీజన్ లేదంటే ఒక రెగ్యులేటరీ రీజన్ నెంబర్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ చేత కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి అనమాట. సో యూకారియోట్లో జీన్ రెగ్యులేషన్ అంటే వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే జీన్స్ అనేటివి డిఎన్ఏ మీద ఉంటాయి. డిఎన్ఏ అనేది క్రోమోజోమ్స్గా ఉంటుంది కాబట్టి ఒక క్రోమోజోమ్లో ఉండేటువంటి డిఎన్ఏ వేరే క్రోమోజోమ్లో ఉండేటువంటి డిఎన్ఏ చేత రెగ్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం ప్రోకారియోట్స్లో చూసినంత సింపుల్గా యూకారియోట్లో జీన్ రెగ్యులేషన్ అనేది ఉండదు. అదేవిధంగా యూకారియోటిక్ జీన్ రెగ్యులేషన్ అనేది వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. అదేవిధంగా యూకారియోట్లో జీన్ రెగ్యులేషన్ అనేది సెవరల్ స్టెప్స్ రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి అనమాట. అవేంటి అనేది ఈరోజు మనం చదువుకుందాం అనమాట. ఫస్ట్ మనం చూసాం అనుకోండి రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ యూకారియోట్స్. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో మీకు చెప్పినట్టుగా యూకారియోట్స్లో మనకి రెగ్యులేషన్ అనేది ఎలా జరుగుతుందంటే చెప్పినట్టు కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. సో రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ యూకారియోట్స్ ఎన్ని లెవెల్స్లో ఉంటుందని 2 లెవెల్స్లో ఉంటుంది అనమాట. సో లెవెల్స్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్, ఒకటి షార్ట్ టర్మ్ కంట్రోల్, రెండోది లాంగ్ టర్మ్ కంట్రోల్. షార్ట్ టర్మ్ కంట్రోల్ అంటే ఏంటి, టు మీట్ ద డైలీ నీడ్స్ ఆఫ్ ద ఆర్గానిజం. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో షార్ట్ టర్మ్ కంట్రోల్ ఎగ్జాంపుల్కి ఎలా తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్బోహైడ్రేట్ తీసుకున్నాం అనుకోండి. కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్ సంబంధించిన మెటబాలిజం జరగాలి కదా. అప్పుడు కార్బోహైడ్రేట్ మెటబాలిజం సంబంధించినటువంటి జీన్స్ ఏవైతే ఉన్నా అవి ఎక్స్ప్రెస్ అవుతాయి. కార్బోహైడ్రేట్ తీసుకోకుండా లిపిడ్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కార్బోహైడ్రేట్ ఎక్స్ప్రెషన్ లెవెల్ అనేది మెటబాలిజం అనేది అవసరం లేదు. అప్పుడు అవి పార్షియల్గా ఏమవుతాయంటే ఆగిపోయి ఉంటాయి, అంటే ఎక్స్ప్రెస్ కాకుండా ఉంటాయి అనమాట. అంటే నీడ్ని బట్టి ఎక్స్ప్రెస్ అవుతుంటాయి అనమాట డైలీగా. అటువంటి వాటిని ఏమంటామనంటే షార్ట్ టర్మ్ కంట్రోల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లూకోజ్ తీసుకుంటున్నాము, సడన్గా గ్లూకోజ్ ఆపేసి లిపిడ్స్ తీసుకున్నాము. అప్పుడు గ్లూకోజ్ మెటబాలిజం చేసేది గ్లైకాలిసిస్కి సంబంధించిన జీన్స్, అదే లిపిడ్ మెటబాలిజం అయితే బీటా ఆక్సిడేషన్ సంబంధించిన జీన్స్. కాబట్టి మనం ఏ ఫుడ్ తీసుకుంటాం ఆ ఫుడ్కి సంబంధించిన జీన్స్ ఎక్స్ప్రెస్ అయ్యి రిమైనింగ్ అన్ని కూడా సైలెంట్గా ఉండిపోతాయి అనమాట. అది షార్ట్ టర్మ్ కంట్రోల్ అంటాం అనమాట. అలా కాకుండా లాంగ్ టర్మ్ కంట్రోల్ అంటే ఏంటి, జీన్ రెగ్యులేషన్ ఇన్ డెవలప్మెంట్ అండ్ డిఫరెన్షియేషన్. మన బాడీలో డెవలప్మెంట్ డిఫరెన్షియేషన్ జరిగేటప్పుడు ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్లో ఉంటుంది కదా. ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్లో ఒకసారి ఒక సెల్ కనుక ఒక ఫంక్షన్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోతే అది లైఫ్ లాంగ్ అదే ఫంక్షన్ చేస్తూ ఉండిపోతుంది అనమాట, స్టార్టింగ్ ఫ్రమ్ బర్త్ టు డెత్. అటువంటి వాటిని ఏమంటామంటే లాంగ్ టర్మ్ కంట్రోల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఉన్నాయి. బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ అనేది ఎప్పుడు కూడా అదే పని చేస్తాడు, మళ్ళీ దాన్ని ఒక ఫంక్షన్ మార్చుకోవాలి. ఎందుకంటే అవి ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్లో డిటర్మైన్ అయిపోతాయి అనమాట. అంటే నేను ఈ ఫంక్షన్ చేయాలి మైండ్గా ఫిక్స్ అయిపోయి అలా లైఫ్ లాంగ్ అదే ఫంక్షన్ చేస్తూ ఉంటాయి అనమాట. అటువంటి లాంగ్ టర్మ్ కంట్రోల్ అంటాం అనమాట. అంటే ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత
లైఫ్ లాంగ్ అదే పని చేసుకుంటూ పోతే అటువంటి లాంగ్ టర్మ్ కంట్రోల్ అంటాము. షార్ట్ టర్మ్ కంట్రోల్ అంటే డైలీ నీడ్స్ ని బేస్ చేసుకుని మన బాడీలో జరిగేటువంటి కంట్రోల్ షార్ట్ టర్మ్ కంట్రోల్ అంటాం. ఈ విధంగా 2 రకాల జీన్ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ అవుతూ ఉంటుంది, లాంగ్ టర్మ్ కంట్రోల్, షార్ట్ టర్మ్ కంట్రోల్. షార్ట్ టర్మ్ కంట్రోల్ అనేది మన మెటబాలిక్ బేసిస్ ని బేస్ చేసుకుని జరుగుతుంది. లాంగ్ టర్మ్ కంట్రోల్ అనేది మన బాడీ యొక్క క్యారెక్టర్స్ ని లేకపోతే మన బాడీ ఫంక్షన్స్ ని రెగ్యులేట్ చేయడానికి, లేకపోతే మన బాడీలో మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మన బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నప్పుడు కూడా అవి ఎన్ని రకాలుగా కేటగరైజ్ చేసామంటే 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ బేస్డ్ ఆన్ దే ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఎలా వచ్చింది వాటికనంటే బికాస్ ఆఫ్ దిస్ లాంగ్ టర్మ్ కంట్రోల్ వల్ల వచ్చింది అనమాట. ఈ విధంగా రెగ్యులేషన్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ మన ప్రోకారియోట్స్ తో కంపేర్ చేసి యూకారియోట్స్ లో జీన్ రెగ్యులేషన్ లో ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ప్రోకారియోట్ జీన్ తీసుకున్నాం అనుకోండి, టిపికల్లీ రెగ్యులేటెడ్ బై ఓపెరాన్. ప్రోకారియోట్స్ మీకు ఓపెరాన్స్ ఉంటాయని చెప్పాను. ప్రొకారియోట్స్ ఓపెరాన్స్ ఎందుకు? ఓపెరాన్ అంటే ఏంటి? పాలిసిస్ట్రానిక్ అనమాట. ఒక రెగ్యులేటర్ రీజియన్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ జీన్స్ అనేది ఆ రెగ్యులేటర్ రీజియన్స్ అయితే కంట్రోల్ అవుతూ ఉంటాయి అనమాట. రెగ్యులేషన్ ఒకటే, దాని నుంచి ఎక్స్ప్రెస్ అయ్యే జీన్స్ అంటే కోడింగ్ సీక్వెన్సెస్ మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఓపెరాన్ లో రెగ్యులేటర్ రీజియన్ ఒకటే ఉంటుంది. ఆ రెగ్యులేటర్ రీజియన్ కింద జెడ్, వై, ఏ అనే 3 జీన్స్ ఉంటాయి అనమాట. అదేవిధంగా ఈ సెట్ ఆఫ్ 3 జీన్స్ అనేటివి ఒక రెగ్యులేటర్ రీజియన్స్ అయితే కంట్రోల్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం? ఓపెరాన్ అంటాం. లేకపోతే పాలీ అంటే మెనీ జీన్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సింగిల్ రెగ్యులేటర్ రీజియన్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో 10 ఫ్యాన్లు ఉన్నాయనుకోండి, 10 ఫ్యాన్కి ఒకే స్విచ్ ఇచ్చామనుకోండి, అది పాలిసిస్ట్రానిక్ అనమాట. దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ప్రజెంట్ ఇన్ ప్రోకారియోట్స్. మరి యూకారియోట్స్ అలా ఉండదు అనమాట. యూకారియోట్స్ ఏంటంటే ప్రతి జీను దాని యొక్క రెగ్యులేటరీ ఎలిమెంట్ చేత అవుతుంది. అంటే 10 ఫ్యాన్లకు 10 డిఫరెంట్ స్విచెస్ ఉంటాయి యూకారియోట్. ఎందుకంటే యూకారియోటిక్ జీనోమ్ ఇస్ వెరీ కాంప్లెక్స్ అండ్ వెరీ లాంగ్ అనమాట. అందువల్ల దానికి రెగ్యులేషన్ అనేది వెరీ స్పెసిఫిక్ గా ఉండాలి యూకారియోట్స్ లో, నాట్ లైక్ ప్రోకారియోట్. ఎందుకంటే యూకారియోట్ లో జీన్ రెగ్యులేషన్ స్పెసిఫిక్ గా ఎందుకు ఉండాలంటే యూకారియోట్స్ లో ఉండేటువంటి సెల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. బట్ ప్రోకారియోట్స్ లో ఒకే సెల్ ఉంటుంది, ఆ సెల్ అన్ని ఫంక్షన్లు చేస్తుంది. బట్ యూకారియోట్స్ అలా కాదు, ప్రతి ఒక్క సెల్ కి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. మన బాడీలో ఉండేటువంటి 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కి 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. అలా ఉన్నప్పుడు ఇలా ఓపెరాన్ మోడల్ అనేది దాంట్లో ఉందనుకోండి, లేకపోతే పాలిసిస్టానిక్ జీన్ మోడల్ అనేది ఉందనుకోండి, ఒకసారి జీన్ కానీ ఎక్స్ప్రెస్ అవడం స్టార్ట్ అయితే అన్ని జీన్స్ ఒకేసారి స్టార్ట్ అయిపోతుంది. అటువంటిప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా, దాంట్లో నీడ్ ఉన్నా లేకపోయినా ప్రొడ్యూస్ అయిపోతే మన బాడీకి సెల్ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది. అందువల్ల దాన్ని ప్రివెంట్ చేయడం కోసం యూకారియోట్స్ లో ఏంటంటే ప్రతి జీను ఎలా ఉంటుందనంటే మోనోసిస్టానిక్ గా ఉంటుంది. అంటే ప్రతి జీన్కి దాని సపరేట్ రెగ్యులేటర్ రీజన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రోకారియోట్స్ తీసుకున్నట్లయితే ప్రోకారియోట్స్ అంటే బ్యాక్టీరియాలో జీన్ ఎక్స్ప్రెషన్ టిపికల్లీ రెగ్యులేటెడ్ బై ఓపెరాన్ లేదంటే పాలిసిస్టానిక్ మోడల్. సో ద కలెక్షన్ ఆఫ్ కంట్రోలింగ్ సైట్స్ అడ్జసెంట్ టు పాలిసిస్టానిక్ ప్రోటీన్ కోడింగ్ సీక్వెన్సెస్. అంటే నెంబర్ ఆఫ్ జీన్స్ అనేవి ఉంటాయి, ఆ జీన్స్ అన్ని కూడా ఒకే రెగ్యులేటర్ రీజన్స్ కంట్రోల్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ వెరాజ్ ఇన్ యూకారియోటిక్ జీన్స్ ఆల్సో రెగ్యులేటెడ్ యూనిట్స్ ప్రోటీన్ కోడింగ్ సీక్వెన్సెస్ అండ్ అడ్జసెంట్ కంట్రోలింగ్ సైట్, బట్ ఓపెరాన్స్ ఆర్ నాట్ నోన్ టు అక్కర్. ఓపెరాన్స్ అనేవి ఉండవు దీంట్లో. ఓపెరాన్స్ అంటే నెంబర్ ఆఫ్ జీన్స్ అనేది ఒకే రెగ్యులేటర్ రీజన్ కింద ఉండవు. ఒక రెగ్యులేటర్ రీజన్ కి ఒక జీనే ఉంటుంది, లేకపోతే ఒక రెగ్యులేటర్ రీజన్ ఒక కోడింగ్ సీక్వెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ జీన్ ఇస్ స్పెసిఫిక్. ఒకసారి ఒక జీన్ కి ఎక్స్ప్రెస్ అవ్వడానికి ఆ రెగ్యులేటర్ రీజన్ లేదంటే ఆపరేటర్ అనేది ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అయితే ఆ జీన్కి రెగ్యులేటర్ రీజన్ సంబంధించిన జీన్ని ట్రాన్స్క్రైబ్ చేస్తుంది, అంతేగాని మిగతా వాటన్నిటిని చేయదు అనమాట. బట్ ప్రోకారియోట్స్ అలా కాదనమాట, బ్యాక్టీరియా అలా జరగదు. కానీ యూకారియోట్స్ లో మాత్రం ఏ జీన్కి సంబంధించినటువంటి రెగ్యులేటరీ రీజియన్ కి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అయితే ఆ జీనే యాక్టివేట్ అవుతుంది, లేకపోతే ఆ జీనే ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. అది మోనోసిస్టానిక్ టైప్ అనమాట. ఇది యూకారియోటిక్ జీన్ రెగ్యులేటెడ్ ఈస్ మోర్ కాంప్లెక్స్ బికాస్ యూకారియోట్స్ పొసెస్ ఏ న్యూక్లియస్. అదేవిధంగా యూకారియోటిక్ జీన్ ఒక రెగ్యులేషన్ అనేది చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రోకారియోట్స్ అనుకోండి, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తే ఆర్ఎన్ఏ వెంటనే ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో న్యూక్లియస్ సైటోప్లాజంలో సపరేషన్ ఉండదు. కాబట్టి డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వచ్చింది, ఆర్ఎన్ఏ వెంటనే అంటే ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయ్యే టైంలోనే ప్రోటీన్ సింథసిస్ కూడా జరిగిపోతుంది. అంటే ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ ఆర్ సైమల్టేనియస్ ఇన్ ప్రోకారియోట్స్ అంటే బ్యాక్టీరియాలో. బట్ యూకారియోట్స్ అలా ఉండదు. డిఎన్ఏ అనేది ఎక్కడ ఉంటుంది? న్యూక్లియస్ లో సరౌండ్ చేసి ఉంటుంది. అంటే న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉంటుంది. సో డిఎన్ఏ ట్రాన్స్క్రైబ్ అవ్వాలంటే న్యూక్లియస్ లో అవ్వాలి. ట్రాన్స్క్రైబ్ అయిన తర్వాత ఏమొస్తుంది? ఆర్ఎన్ఏ వస్తుంది. ఆర్ఎన్ఏ అనేది మోడిఫై అవ్వాలి. మోడిఫై అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలి? సైటోప్లాజంలోకి రావాలి. సైటోప్లాజంలోకి వచ్చిన తర్వాత అది ట్రాన్స్లేట్ అవ్వాలి. ఈ విధంగా ఏమవుతుందంటే సెవరల్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆర్ఎన్ఏ అనేది డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వచ్చి ఆర్ఎన్ఏ మోడిఫై అయిన తర్వాత మళ్ళీ సైటోప్లాజంలోకి వచ్చి దాని నుంచి ప్రోటీన్ సింథసిస్ జరిగే తరగా చాలా స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ కొంచెం టైం పడుతుంది అనమాట. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో కాబట్టి మనకేంటంటే యూకారియోట్స్ లో ఆ జీన్ ఎక్స్ప్రెస్ అయ్యి దాని నుంచి మనకి దాని నుంచి ఫంక్షన్ అనేది రావాలని అంటే కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. నాట్ లైక్ ప్రోకారియోట్స్ అనమాట. ప్రోకారియోట్స్ లాగా ఉండదు. అదేవిధంగా ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ నాట్ కపుల్డ్. ఇది మీకు చెప్పాను ఇంతకుముందు. ప్రోకారియోట్స్ లేదంటే బ్యాక్టీరియాలో ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ రెండు ఒకదాంతో ఒకటి కపుల్ అయ్యి ఉంటాయి. కపుల్ అవ్వడం అంటే ఏంటంటే సైమల్టేనియస్ జరిగిపోతాయి. అక్కడ ఆర్ఎన్ఏ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వచ్చిన వెంటనే దానికి రైబోజోమ్స్ బైండ్ ప్రోటీన్ సింథసిస్ జరుపుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట ప్రోకారియోట్స్ లో.
ఎందుకనంటే దానికి న్యూక్లియస్ సైటోప్లాజం అనే సపరేషన్ ఉండదు కాబట్టి అది వెంటనే డిగ్రేడ్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఇన్ ప్రోకారియోట్స్ దెర్ ఈస్ ఏ సైమల్టేనియస్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ టేకింగ్ ప్లేస్ అనమాట. అదే యూకారియోట్స్ మనం తీసుకున్నాం అనుకోండి, యూకారియోట్స్ లో ఏమవుతుందంటే స్పెషల్ డిఫరెన్స్ ఉంటుంది. న్యూక్లియస్ లో డిఎన్ఏ ఉంటుంది, ట్రాన్స్క్రిప్షన్ అక్కడ జరుగుతుంది, ట్రాన్స్లేషన్ సైటోప్లాజంలో జరుగుతుంది. ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కపుల్డ్ కాదనమాట. ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ ఆర్ నాట్ కపుల్డ్. 2 categories of eukaryotic gene regulation exist. షార్ట్ టర్మ్, మీకు ప్రీవియస్ గా చెప్పినట్టుగా షార్ట్ టర్మ్ రెగ్యులేషన్ అంటుంటే జీన్స్ ఆర్ క్విక్లీ టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంట్ అండ్ డిమాండ్ ఆఫ్ ద సెల్. మీకు చెప్పినట్లుగా మనం ఈ రోజు కార్బోహైడ్రేట్స్ తిన్నాం అనుకోండి, కార్బోహైడ్రేట్స్ సంబంధించి జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి. దాంతోపాటు లిపిడ్స్ తిన్నాం అనుకోండి, కార్బోహైడ్రేట్స్ ఆపేసి లిపిడ్స్ తింటే లిపిడ్స్ కి సంబంధించినటువంటి మెటబాలిజం సంబంధించి జీన్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతాయి అనమాట. ఈ విధంగా షార్ట్ టర్మ్ కంట్రోల్ అనేది ఉంటుంది. లాంగ్ టర్మ్ కంట్రోల్ జీన్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ డిఫరెన్షియేషన్, మన బాడీలో ఉండేటువంటి పర్మనెంట్ ఫంక్షన్స్ కోసం ఏర్పడేవి అనమాట అవి. అంటే పర్మనెంట్ ఫంక్షన్స్ అంటే లివర్, దాని ఫంక్షన్ ఎప్పటికీ లివర్ డిటాక్సిఫికేషన్ చేస్తుంది. కిడ్నీ ఫంక్షన్స్ ఏంటి, యూరిన్ ఫార్మేషన్, ఎప్పుడు యూరిన్ ఫార్మేషన్ చేస్తుంటుంది అనమాట. ఈ రోజు యూరిన్ ఫార్మేషన్ చేసి రేపు ఇంకో ఫంక్షన్ చేయడానికి డ్యూటీలు మార్చుకోవడానికి ఉండదన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే పర్మనెంట్ ఒకే ఫంక్షన్ చేస్తుంటుంది కాబట్టి అది జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు యూకారియోట్స్ తీసుకున్నాం అనుకోండి, యూకారియోట్స్ లో జీన్ ఎక్స్ప్రెషన్ అనేది కంట్రోల్ అనేది ఎన్ని లెవెల్లో జరుగుతుంది. మీకు ప్రోకారియోట్స్ లో అనుకోండి ఓన్లీ ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో జరుగుతుంది కంట్రోల్ అంతా కూడా. ఎందుకంటే ఓపెరాన్లో కానీ ట్రిపోపరాన్లో మీరు చూసినప్పుడు అక్కడెక్కడ జరుగుతుందంటే ఓన్లీ ఆ జీన్ ఎక్స్ప్రెస్ అయ్యే టైంలోనే జరుగుతుంది అనమాట. బట్ యూకారియోట్స్ అలా కాదనమాట. యూకారియోట్ లో ఈ రెగ్యులేషన్ అనేది జీన్ ఎక్స్ప్రెషన్, అంటే ఒక జీన్ ఎక్స్ప్రెషన్ అంటే అర్థం ఏంటి, ఒక జీన్ ఎక్స్ప్రెస్ అయ్యి దాని నుంచి ఒక ఫంక్షన్ అనేది దానికి కావాలన్నమాట. ఆ ఫంక్షన్ రావాలి అని అంటే ఏ స్టెప్స్ ఉన్నాయి. ప్రోకారియోట్స్ లో ఎక్కువ స్టెప్స్ ఉండవు. ప్రోకారియోట్స్ లో ఒకసారి జీన్ ఎక్స్ప్రెస్ అయిందని దాని ఫంక్షన్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. బట్ యూకారియోట్స్ లో అటువంటి సిచ్యువేషన్ ఉండదు అనమాట. యూకారియోట్స్ లో ఏమవుతుంది, ఒక జీన్ ఎక్స్ప్రెస్ అవ్వాలి, ఎక్స్ప్రెస్ అయిన తర్వాత వచ్చిన ఆర్ఎన్ఏ మోడిఫై అవ్వాలి, మోడిఫై అయిన తర్వాత ట్రాన్స్లేట్ అవ్వాలి, ట్రాన్స్లేట్ అయిన తర్వాత అది న్యూక్లియస్ లోకి రావాలి, న్యూక్లియస్ లోకి వచ్చిన తర్వాత ట్రాన్స్లేట్ అవ్వాలి, ట్రాన్స్లేట్ అయిన తర్వాత ప్రోటీన్ రావాలి, ఆ ప్రోటీన్ ఫంక్షన్ లాగా అవ్వాలన్నమాట. సో ఇన్ని డిఫరెంట్ స్టెప్స్ అనేవి మనకి యూకారియోట్స్ లో ఉంటాయి అనమాట. సో ప్రోకారియోట్స్ లాగా యూకారియోట్స్ లో సింపుల్ గా జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు. జీన్ ఎక్స్ప్రెషన్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక జీన్ యొక్క ఫంక్షన్ అనేది మనకి ఆర్గానిజం రావడం అనమాట, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. ఓకేనా, ఆ ఫంక్షన్ లేదంటే ట్రైట్ క్యారెక్టర్ రావడాన్ని మనం జీన్ ఎక్స్ప్రెషన్ అంటే జీన్ లో ఉండేటువంటి క్యారెక్టర్ ఫిజికల్ గా మనకు అపీర్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే జీనోటైప్ అని ఫీనోటైప్ గా మారడాన్ని మనం ఎక్స్ప్రెషన్ అన్నాం. యాక్చువల్ గా మీరు జెనెటికల్ గా అబ్జర్వ్ చేయాలంటే ఎక్స్ప్రెషన్ అంటే మీనింగ్ ఏంటంటే జీనోటైప్ అనేది ఫీనోటైప్ గా మారడాన్ని మనం ఏమంటాం, ఎక్స్ప్రెషన్ అని అంటాం అనమాట. సో ఆ ఎక్స్ప్రెషన్ లో వేరియస్ లెవెల్స్ ఉంటాయి అనమాట. ఎక్స్ప్రెషన్ రెగ్యులేషన్ లో ఏంటంటే యూకారియోటిక్ జీన్ రెగ్యులేషన్ లో ఉండేటువంటి వేరియస్ లెవెల్స్ ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్. కాబట్టి ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో రెగ్యులేషన్ జరుగుతుంది. అంటే యూకారియోటిక్ జీన్ ఎక్స్ప్రెషన్ అయ్యేటప్పుడు ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో మీకు రెగ్యులేషన్ జరుగుతుంది. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వచ్చేటప్పుడు జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్, యూకారియోట్స్ లో మనకు వచ్చేటువంటి ఆర్ఎన్ఏలో ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంట్రాన్స్ ఉంటాయి. ఇమీడియట్ గా వచ్చే దాంట్లో మీకు ప్రీవియస్ క్లాసులో చెప్పాను. ఆ ఎగ్జామ్స్ ఇంట్రాన్స్ లోంచి ఇంట్రాన్స్ రిమూవ్ చేసి ఎగ్జామ్ వేసేసి అదేవిధంగా 5' లో క్యాపింగ్, 3' లో టైలింగ్ అవన్నీ వేయడం, ఇదంతా కూడా ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్, అక్కడ రెగ్యులేషన్ జరుగుతుంది. అదేవిధంగా ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్పోర్ట్, ఎంఆర్ఎన్ఏ ఎక్కడ ఉంటుంది, న్యూక్లియస్ లో ఉంటుంది. అది ప్రోటీన్ గా మారాలంటే ఎక్కడికి రావాలి, సైటోప్లాజంలోకి రావాలి. మరి న్యూక్లియస్ లో సైటోప్లాజంలో ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు కూడా రెగ్యులేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్ అంటే ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు రెగ్యులేషన్ జరుగుతుంది. అదేవిధంగా ఎంఆర్ఎన్ఏ డిగ్రేడేషన్, ప్రోటీన్ సింథసిస్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఎన్ఏ అనేది ఏమైపోవాలి, డిగ్రేడ్ అయిపోవాలన్నమాట, అప్పుడు జరుగుతుంది. అదేవిధంగా ప్రోటీన్ డిగ్రేడేషన్, ప్రోటీన్ అంటే ఫంక్షన్ వస్తుంది కదా, ప్రోటీన్ అనేది ఫైనల్ గా ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ ప్రోటీన్ అనేది ఫోల్డ్ అయిపోయి దాని ఫంక్షన్ అనేది రావాలి. అది ఫోల్డ్ అయ్యేటప్పుడు ప్రాపర్ గా ఫోల్డ్ అయినా ప్రాపర్ గా ఫోల్డ్ కాకుండా అక్కడ కూడా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఈ విధంగా డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వచ్చేటప్పుడు ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో జరుగుతుంది కంట్రోల్ రెగ్యులేషన్ అనేది. అదేవిధంగా ఆర్ఎన్ఏ అనేది మెచ్యూర్ ఆర్ఎన్ఏగా మారేటప్పుడు అంటే ఎంట్రాన్స్ పోయేసి ఎగ్జామ్స్ కలిసేటప్పుడు అక్కడ జరుగుతుంది. అదేవిధంగా ఇది న్యూక్లియస్ నుంచి సైటోప్లాజంలో ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు జరుగుతుంది. అదేవిధంగా ఇది రైబోజోమ్స్ కు బైండ్ అయ్యి ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు రెగ్యులేషన్ జరుగుతుంది. అదేవిధంగా ప్రోటీన్ ఫామ్ అయినప్పుడు ప్రోటీన్ ఫోల్డ్ అయిపోయి దాని ఫంక్షన్ వచ్చేటప్పుడు కూడా మీకేం జరుగుతుంది, రెగ్యులేషన్ అనేది ఉంటుంది. సో ఇన్ని లెవెల్స్ లో యూకారియోట్స్ లో జీన్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది అనమాట. ట్రాన్స్క్రిప్షన్ కంట్రోల్ ఆఫ్ జీన్ రెగ్యులేషన్ ఈస్ కంట్రోల్డ్ బై, బట్ ట్రాన్స్క్రిప్షన్ లెవెల్ కంట్రోల్ రెగ్యులేషన్ అవుతుందండి. అది ఎలా అవుతుందని అంటే ప్రమోటర్స్ దగ్గర అవుతుంది అనమాట. మీరు నార్మల్ గా ఒక జీన్ తీసుకున్నారనుకోండి, ఆ జీన్ లో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రీజన్ అని ఉంటుంది. అప్ స్ట్రీమ్ రీజన్ ఏమంటాం అంటే మనం అప్ స్ట్రీమ్ రీజన్ ఏముంటాయి, మనం ప్రమోటర్, ఆపరేటర్, ఎన్హాన్సర్, ఇండ్యూసర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఈ ప్రమోటర్స్ అనేవి మొట్టమొదట కంట్రోలింగ్ ఎలిమెంట్స్ అనమాట ట్రాన్స్క్రిప్షన్ ని లేదా జీన్ ఎక్స్ప్రెషన్ ని. సో ఇది అక్కర్ ఇన్ ద అప్ స్ట్రీమ్ ఆఫ్ ద ట్రాన్స్క్రిప్షన్ షార్ట్ సైట్. ప్రమోటర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, జీన్ యొక్క అప్ స్ట్రీమ్ లో ఉంటాయి అనమాట. సమ్
డిటర్మైన్ వేర్ ట్రాన్స్క్రిప్షన్ బిగిన్స్. అదేవిధంగా ఇవి ఏం చేస్తాయంటే ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది కూడా డిటర్మైన్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాటా బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ టాటా బాక్స్ అనేది ఒక ప్రమోటర్ అనమాట. వేరేస్ అదర్ డిటర్మైన్స్ ఇఫ్ ట్రాన్స్క్రిప్షన్ బిగిన్స్. అదేవిధంగా కొన్ని అదర్ ప్రమోటర్స్ కూడా ఉంటాయి అనమాట. మీ జీసీ బాక్స్ అని, క్యాట్ బాక్స్ అని ఉంటాయి, ప్రిబ్నోవా బాక్స్ అని, అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ప్రిబ్నోవా బాక్స్ అని ప్రోకారియోట్స్, టాటా బాక్స్ అనేది యూకారియోట్స్ లో. సో ఈ ప్రమోటర్ అనేది జీన్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలనేది డిటర్మైన్ చేస్తాయి. ప్రమోటర్స్ ఆర్ యాక్టివేటెడ్ బై స్పెషలైజ్డ్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్. అదేవిధంగా ప్రోకారియోట్స్ లో అయితే మీకు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది సిగ్మా ఫ్యాక్టర్ ఉంటే ప్రమోటర్ దగ్గర బైండ్ అయిపోయి ట్రాన్స్క్రిప్షన్ జరిగిపోతుంది. కానీ యూకారియోట్స్ అలా కదా, సెవరల్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ అనేవి అవసరం అవుతాయి. ఒకసారి ఒక ప్రమోటర్ దగ్గర ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అవ్వాలి అంటే అక్కడ ముందు ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ వెళ్ళేసి అవి యాక్టివేట్ చేయాలన్నమాట. సో స్పెషలైజ్ ట్రాన్స్క్రిప్షన్ బైండ్ స్పెసిఫిక్ ప్రమోటర్స్. అదేవిధంగా ఏ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వాలి అనే దాన్ని బట్టి ఆ జీన్ సంబంధించినటువంటి ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ బైండ్ అవ్వాలి. వన్ ఆర్ మెనీ ప్రమోటర్స్ ఈచ్ విత్ ఏ స్పెసిఫిక్ ట్రాన్స్క్రిప్షన్ ప్రోటీన్స్ మే అకర్ ఫర్ ఎనీ గివెన్ జీన్. అన్ని జీన్స్ కి ఒకే రకమైనటువంటి ప్రమోటర్స్ ఉండవు. అదేవిధంగా అన్ని జీన్స్ కి ఒకే రకమైన ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ అనేవి బైండ్ అవ్వవు. ఏ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వాలనే దాన్ని బట్టి ఆ జీన్ సంబంధించినటువంటి ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ అనేవి వెళ్ళి దానికి బైండ్ అవ్వాలి. సో ఇదంతా కూడా డిసైడ్ చేసుకోవడానికి రెగ్యులేషన్ జరుగుతుంది అనమాట. ప్రమోటర్స్ మే బి పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ రెగ్యులేటెడ్. మళ్ళీ ప్రమోటర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి, పాజిటివ్లీ రెగ్యులేటెడ్, నెగిటివ్లీ రెగ్యులేటెడ్. పాజిటివ్లీ రెగ్యులేటెడ్ అయితే జీన్ ఎక్స్ప్రెషన్ ప్రమోట్ చేస్తాయి, నెగిటివ్లీ రెగ్యులేటెడ్ అయితే జీన్ ఎక్స్ప్రెషన్ అక్కడికి ఆపేస్తాయి అనమాట. అలా ఉంటుంది. అదేవిధంగా ఎన్హాన్సర్స్ అనేవి ఉంటాయి, అకర్స్ అప్ స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ద ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ సైట్. ఈ ఎన్హాన్సర్స్ అనేవి ఏం చేస్తాయంటే అప్ స్ట్రీమ్ లో కానీ లేకపోతే డౌన్ స్ట్రీమ్ లో కానీ ఉంటాయి. ఇవేం చేస్తాయని ట్రాన్స్క్రిప్షన్ ని ప్రమోట్ చేస్తాయి అనమాట. సో రెగ్యులేటరీ ప్రోటీన్స్ బైండ్ స్పెసిఫిక్ ఎన్హాన్సర్ సీక్వెన్స్ బైండింగ్ ఇన్ డిటర్మైన్డ్ బై ద డిఎన్ఏ సీక్వెన్సెస్. సో ఎన్హాన్సర్స్ అనేవి ఏంటంటే సిస్ ఎలిమెంట్స్ అని చెప్పినంత ముందు, అంటే ఒక రకమైన డిఎన్ఏ సీక్వెన్సెస్ ప్రజెంట్ అవే ఫ్రమ్ ద సెవరల్ న్యూక్లియోటైడ్స్ అవే ఫ్రమ్ ద రెగ్యులేటరీ రీజన్ అనమాట. అవి ఏం చేస్తాయంటే వెనక్కి ఫోల్డ్ అయిపోయి ఆ ట్రాన్స్క్రిప్షన్ ఏం చేస్తాయంటే ప్రమోట్ చేస్తాయి. సో లూప్స్ మే ఫార్మ్ ఇన్ డిఎన్ఏ బౌండ్ టు ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ అండ్ మే కాంటాక్ట్ విత్ ద అప్స్ట్రీమ్ ఎన్హాన్సర్ ఎలిమెంట్స్. అవి మరి అంత దూరంలో ఉన్నప్పుడు ఏ విధంగా ట్రాన్స్క్రిప్షన్ మనకు ప్రమోట్ చేస్తాయని అంటే అవి లూప్ ఫార్మేషన్ జరిగి, అంటే మనకి డిఎన్ఏ అనేది ఫోల్డింగ్ అయ్యేటప్పుడు సెవరల్ టైమ్స్ ఏమవుతాయి, ఫ్రంట్ బ్యాక్ ఫోల్డ్ అవుతుంటుంది కదా, ఆ టైంలో ఇవి ఏం చేస్తాయంటే ఆ ప్రమోటర్ దగ్గరకు వచ్చేసి ఆ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ బైండ్ అయిపోయి ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట ట్రాన్స్క్రిప్షన్. సో ఇంటరాక్షన్ ఆఫ్ రెగ్యులేటరీ ప్రోటీన్ డిటర్మైన్ ఇట్స్ ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ యాక్టివేటెడ్ ఆర్ రిప్రెస్డ్. సో ఈ రెగ్యులేటరీ ప్రోటీన్స్ అదేవిధంగా డిటర్మైన్ ఈ రెగ్యులేటరీ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ అండ్ ఎన్హాన్సెస్, ఈ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ ఎన్హాన్సెస్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాయి అనే దాన్ని బేస్ చేసుకుని ట్రాన్స్క్రిప్షన్ అనేది యాక్టివేట్ అవ్వడం లేకపోతే రిప్రెస్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో మనకు జరుగుతుంది. అదేవిధంగా సమ్ రెగ్యులేటరీ ప్రోటీన్స్ ఆర్ కామన్ ఇన్ ఆల్ సెల్ టైప్స్, అదర్ ఆర్ స్పెసిఫిక్. కొన్ని రెగ్యులేటరీ ఎలిమెంట్స్ అనేవి కామన్గా ఉంటాయి, అంటే మనకి రెండు రకాల జీన్స్ ఉంటాయని చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లో. కొన్ని హౌస్ కీపింగ్ జీన్స్ లేదంటే కన్స్టిట్యూటివ్ జీన్స్ అని అంటాం అనమాట. ఈ హౌస్ కీపింగ్ జీన్స్ లేదంటే కన్స్టిట్యూటివ్ జీన్స్ అంటే ఏంటంటే సెల్స్ లో ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి అనమాట. అన్ని సెల్స్ లో కామన్ గా ఉంటాయి. మనకి 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నప్పుడు కూడా ఆ సెల్స్ లో కూడా కొన్ని కామన్ జీన్స్ అనేవి ఉంటాయి అనమాట. అందువల్ల కామన్ రెగ్యులేటరీ ఎలిమెంట్స్ అంటాం అనమాట. అదేవిధంగా కొన్ని స్పెసిఫిక్ రెగ్యులేటరీ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. అవి ఆ పర్టికులర్ జీన్స్ సెల్స్ లో మాత్రమే ఉంటాయి అనమాట. అవి అటువంటి వాటిని ఉంటాయి అనమాట. అదేవిధంగా ఈచ్ ప్రమోటర్ అండ్ ఎన్హాన్సర్ పోసెస్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ప్రోటీన్స్ కోయాక్టివేటర్స్ దట్ డిటర్మైన్ ద ఎక్స్ప్రెషన్. అదేవిధంగా ప్రతి జీన్ కి దాని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కోయాక్టివేటర్స్ అనేవి ఉంటాయి. రేట్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కంట్రోల్డ్ బై ఇంటరాక్షన్ బిట్వీన్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ రెగ్యులేటరీ ప్రోటీన్స్. ఆ పాజిటివ్ నెగిటివ్ రెగ్యులేటరీ ఎలిమెంట్ ప్రోటీన్ యొక్క ఇంటరాక్షన్, ఈ పాజిటివ్ రెగ్యులేటరీ ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నెగిటివ్ రెగ్యులేటరీ ప్రోటీన్ తక్కువ ఉన్నాయి, జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది. అలా కాకుండా పాజిటివ్ రెగ్యులేటరీ ప్రోటీన్స్ తక్కువ అయిపోయి నెగిటివ్ రెగ్యులేటరీ ప్రోటీన్స్ ఎక్కువ అయిపోయి అనుకోండి, జీన్ అనేది అక్కడ సప్రెషన్ అవుతుంది అనమాట. So combinational gene regulation, enhancers and promoters bind many of the same regulatory proteins, implying lot of interactions with fine and coarse levels of control. అదేవిధంగా ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్ జరిపి ఫైనల్ గా జీన్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వాలా లేదా సప్రెస్ అవ్వాలి అనేది డిటర్మైన్ చేస్తాయి అనమాట. అదేవిధంగా షార్ట్ టర్మ్ ట్రాన్స్క్రిప్షన్ కంట్రోల్ ఆఫ్ గెలాక్టోజ్ యూటిలైజింగ్ జీన్స్ ఇన్ ఈస్ట్ అనేది మనకి యూకారియోట్స్ కదా, యూకారియోట్స్ లో ఒక షార్ట్ టర్మ్ కంట్రోల్ ఆఫ్ గెలాక్టోజ్ యూటిలైజింగ్ జీన్స్. అంటే గెలాక్టోజ్ అనేది ఒక షుగర్ అనమాట. జనరల్ గా ఏదైనా సరే గ్లూకోజ్ యూటిలైజ్ చేసుకుంటుంది. గ్లూకోజ్ తో పాటు అప్పుడప్పుడు గెలాక్టోజ్ కూడా షుగర్ మన బాడీలో ఏర్పడుతుంటుంది. ఆ గెలాక్టోజ్ యూటిలైజ్ చేసుకున్న దానికి షార్ట్ టర్మ్ ట్రాన్స్క్రిప్షన్ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే గెలాక్టోజ్ అనేది కామన్ గా న్యూట్రియంట్ కదా మనకి, అది అప్పుడప్పుడు తీసుకునేటువంటి న్యూట్రియంట్ అనమాట. ఫ్రీక్వెంట్ గా మనం తీసుకునే న్యూట్రియంట్ ఏంటంటే గ్లూకోజ్ కాకుండా అప్పుడప్పుడు అదర్ మోనోసాక్రైడ్స్ కూడా మన బాడీ యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి, దాన్ని మెటబలైజ్ చేయాల్సిన దానికి కూడా కావాల్సినటువంటి జీన్స్ అనేటివి మన బాడీలో ఉంటాయి, అవి ఎక్స్ప్రెస్ అవుతాయి అనమాట. ఇదంతా కూడా షార్ట్ టర్మ్ కంట్రోల్. ఇప్పుడు ఈస్ట్ లో కనుక గెలాక్టోజ్ యూటిలైజేషన్ కి సంబంధించిన జీన్స్ అనేది ఏం జరుగుతుందంటే షార్ట్ టర్మ్ కంట్రోల్ అనేది
జరుగుతుంది అనమాట. ఇక్కడ దానికి మెటబలైజ్ చేయడానికి గెలాక్టోజ్ మెటబలైజ్ చేయడానికి 3 జీన్స్ అనేవి ఉంటాయి ఈస్ట్ లో. ఏంటంటే GAL1, GAL7 అండ్ GAL10 కోడ్ ఎంజిన్ దట్ ఫంక్షన్స్ ఇన్ ద గెలాక్టోజ్ మెటబాలిక్ పాత్వే. GAL1 అంటే గెలాక్టోకైనేజ్, GAL7 గెలాక్టో ట్రాన్స్ఫరేజ్ అండ్ GAL10 గెలాక్టోజ్ ఎపిమరేజ్. ఎపిమరేజ్ అనేది ఫైనల్ గా దాన్ని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. దిస్ పాత్వే ప్రొడ్యూసెస్ D-glucose 6-phosphate విచ్ ఎంటర్ ద గ్లైకోలైటిక్ పాత్వే. సో ఈ 3 జీన్స్ వల్ల ఆ గెలాక్టోజ్ అనేది గ్లూకోజ్ 6-phosphate గా మారుతుంది. ఈ గ్లూకోజ్ 6-phosphate అనేది ఏంటి, ఫస్ట్ స్టెప్ లో మనం ప్రొడ్యూస్ అయ్యేది గ్లూకోజ్ 6-phosphate కదా. సో అదిగా మారి అది ఫర్దర్ గా గ్లైకాలసిస్ లో ఇన్వాల్వ్ అయిపోతుంది అనమాట. సో in absence of galactose, GAL genes are not transcribed. ఈస్ట్ లో గెలాక్టోజ్ లేకపోయింది అనుకోండి, GAL జీన్స్ అంటే 3 జీన్స్ అనేవి ప్రొడ్యూస్ అనమాట. సో ఎప్పుడైతే గెలాక్టోజ్ ఉంటుందో అప్పుడు మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ విధంగా ఇది ఒక రకమైనటువంటి షార్ట్ టర్మ్ రెగ్యులేషన్ అనమాట. అది ఎలా ఉంటుందని అంటే ఈకోలైలో ఉండేటువంటి లాకోపురానికి సిమిలర్ గా ఉంటుంది అనమాట గెలాక్టోజ్ ఓపురాన్ అనమాట. సో గెలాక్టోజ్ మెటబాలిజం పాత్వే ఇన్ ఈస్ట్ లో కనుక తీసుకున్నట్లయితే డి గెలాక్టోజ్ అనేది ఉంది. డి అనేది ఇక్కడ కాన్ఫిగరేషన్, ఎందుకంటే మన కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా డి ఫామ్ లో ఉంటేనే మన బాడీ యూటిలైజ్ చేసుకోగలదు, ఎల్ ఫామ్ లో ఉంటే యూటిలైజ్ చేసుకోలేదు. అదేవిధంగా అమినో యాసిడ్స్ అన్ని కూడా ఎల్ ఫామ్ లోనే ఉండాలి, డి ఫామ్ లో ఉంటే యూటిలైజ్ చేసుకోలేదు అనమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫిక్స్. మన బాడీ అనేది ఎవల్యూషన్ లో డి కార్బోహైడ్రేట్స్ మాత్రం యూటిలైజ్ చేసుకుంటుంది, ఎల్ అమినో యాసిడ్ మాత్రం యూటిలైజ్ చేసుకుంటుంది అనే ఆ విధంగా మన బాడీ యొక్క మెటబాలిజం అనేది డెవలప్ అయింది అనమాట. సో ఇక్కడ డి గెలాక్టోజ్ ఉందనుకోండి, డి గెలాక్టోజ్ అనేది గెలాక్టోకైనేజ్ అనే ఎంజైమ్ అంటే GAL1 ప్రెజెన్స్ లో డి గెలాక్టోజ్ 1-phosphate గా మారుతుంది. అంటే గెలాక్టోజ్ ఒక ఫాస్ఫేట్ అటాచ్ అవుతుంది అనమాట. ఎక్కడ కైనేజ్ అని వచ్చినా దానికి ఫాస్ఫేట్ యాడ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గెలాక్టోజ్ 1-phosphate అనేది గెలాక్టో ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ ప్రెజెన్స్ లో UDP డి గెలాక్టోజ్ అవుతుంది అనమాట. అంటే UMPని తీసుకొని ఆ UMPకి ఈ ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ చేస్తే UDP అవుతుంది, అంటే యురాసిల్ డైఫాస్ఫేట్. దీనికి గెలాక్టోజ్ అంటుకుంటుంది అనమాట. నెక్స్ట్ గెలాక్టోజ్ ఎపిమరేజ్ అంటే ఏం చేస్తుందంటే ఇది ఐసోఫామ్ గా మార్చేస్తుంది. గ్లూకోజ్ని గెలాక్టోజ్ గ్లూకోజ్ గా మార్చేది, ఎందుకంటే గ్లూకోజ్ కి గెలాక్టోజ్ అన్ని కూడా సేమ్ మాలిక్యులర్ ఫార్ములా కాకపోతే అవి ఐసోఫామ్స్ అనమాట. సో ఐసోమరైజేషన్ జరుగుతుంది అనమాట ఎపిమరేజ్ అనేది. సో UDP అనేది గెలాక్టోజ్ గ్లూకోజ్ గా మారిపోతుంది. సో UDP డి గ్లూకోజ్ అనేది UDP గ్లూకోజ్ ఫాస్ఫరేజ్ ట్రాన్స్ఫరేజ్ వల్ల ఏమవుతుంది, డి గ్లూకోజ్ 1-phosphate గా మారుతుంది. ఈ 1-phosphate అనేది మళ్ళీ ఆ గ్లూకోమ్యూటేజ్ ఎంజైమ్ ప్రజల్లో 6-phosphate గా మారుతుంది, గ్లైకాలసిస్ లో ఎంటర్ అయిపోతుంది అనమాట. సో ఈ గెలాక్టోజ్ అనేది ఈస్ట్ సెల్ లో ఉన్నప్పుడు ఆ గెలాక్టోజ్ యూటిలైజ్ చేసుకోవడానికి ఈ GAL ఓపురాన్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. షార్ట్ టర్మ్ రెగ్యులేషన్, షార్ట్ టర్మ్ ట్రాన్స్క్రిప్షనల్ కంట్రోల్ ఆఫ్ గెలాక్టోజ్ యూటిలైజేషన్ గివెన్ ఈస్ట్ utilizing genes in it. GAL genes are near each other but do not constitute an operon. ఈ GAL genes అనేటివి ఓపెరాన్ గా ఉండవు. మరి ఇవన్నీ కూడా ఓపెరాన్ గా ఉంటాయంటే ప్రోకారియోట్స్ లాగా ఇక్కడ 3 జీన్స్ ఇచ్చాడు కదా, 3 జీన్స్ అనేవి ఒకే రెగ్యులేటరీ రీజియన్ కంట్రోల్ లో ఉంటాయంటే ఉండవు. ఏ జీన్ కి ఆ జీనే ఇండివిజువల్ గా ఉంటాయి అనమాట. అడిషనల్ unlike gene, GAL4 codes repressor protein that bind a promoter element called upstream activator sequences. upstream active UAS sequence అంటాం అనమాట. ఇక్కడ G అంటే ఇది గెలాక్టోజ్ సంబంధించింది కాబట్టి UAS అప్స్ట్రీమ్ యాక్టివేటింగ్ సీక్వెన్స్ ఆఫ్ గెలాక్టోజ్ దీనికే అది ఉంటుంది అనమాట. అదేవిధంగా UAS G ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ GAL1 అండ్ GAL10. GAL4 ఉంటుంది, GAL4 కి UAS G అనేది అవసరం అవుతుంది. అది ఎక్కడ ఉంటుంది, GAL1 కి GAL10 కి మధ్యలో ఉంటుంది. సో ట్రాన్స్క్రిప్షన్ అక్కర్ ఇన్ బోత్ డైరెక్షన్స్ ఫ్రమ్ UAS. ఎప్పుడైనా సరే అప్స్ట్రీమ్ యాక్టివేటర్ సీక్వెన్స్ అనేటివి ట్రాన్స్క్రిప్షన్ 2 వైపులా జరుగుతుంది. నార్మల్గా ఏదైనా ఒక జీన్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వాలి, ఒక జీన్ నుంచి RNA రావాలని అంటే అది ఖచ్చితంగా 3' to 5' ఉండే DNA స్టాండ్ ని తీసుకుంటుంది ఎప్పుడు కూడా. అంటే 3' to 5' ఉండే స్టాండ్ ని తీసుకుని 5' to 3' RNA సింథసిస్ చేస్తుంది. అంటే 2 స్టాండ్స్ లో ఏదో ఒక స్టాండ్ ని సింథసిస్ చేసుకుంటుంది ఏదైనా ఎక్స్ప్రెస్ అయ్యే జీన్స్. కానీ ఈ రెగ్యులేటరీ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, అప్స్ట్రీమ్ యాక్టివేటర్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది 2 వైపుల నుంచి ట్రాన్స్క్రైబ్ అవుతుంది అనమాట. అంటే ఒక స్టాండ్ 3' to 5' యాక్టివేట్ అవుతుంది, రెండో స్టాండ్ వెనక నుంచి కూడా రివర్స్ లో కూడా అవుతుంది అనమాట. సో ఈ అప్స్ట్రీమ్ యాక్టివేటర్ ఎలిమెంట్స్ అనేటివి బోత్ సైడ్స్ ని ట్రాన్స్క్రైబ్ అవుతాయి అనమాట. When galactose is absent, the GALAC4 product and another products అంటే bind UAS sequence, transcription does not occur. సో UAS sequence అనేది రెగ్యులేటరీ అంటే గెలాక్టోజ్ ఉందా లేదా అనేదాన్ని ఇది ఐడెంటిఫై చేసి ఆ గెలాక్టోజ్ సంబంధించినటువంటి జీన్స్ ఎక్స్ప్రెస్ అవ్వాలా లేదనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట UAS సీక్వెన్స్. సో గెలాక్టోజ్ లేదనుకోండి అప్పుడు ఏమవుతాయనంటే దానికి సంబంధించిన రెప్రెసర్ ప్రోటీన్స్ UAS బైండ్ అయిపోయి గెలాక్టోజ్ సంబంధించిన జీన్స్ ని మెటబాలిక్ సంబంధించిన జీన్స్ యాక్టివేట్ కానివ్వు. ఎప్పుడైతే గెలాక్టోజ్ లేకుండా ఉంటుందో అప్పుడు UAS కి ఆ ప్రోటీన్స్ అనేవి వెళ్ళి చెప్పి గెలాక్టోజ్ మెటబాలిజం ప్రమోట్ చేస్తుంది అనమాట. అండ్ గెలాక్టోజ్ యాడెడ్ గెలాక్టోజ్ మెటబాలైట్స్ బైండ్స్ GAL ATP అండ్ GAL 4P అమినో యాసిడ్స్ టు ఫాస్ఫోరైలేషన్ జరిగి అది యాక్టివేట్ అయితే చేస్తుంది అనమాట. సో గెలాక్టోజ్ యాక్ట్ ఇండ్యూసర్ బై కాజింగ్ కన్ఫర్మేషనల్ చేంజ్ ఇన్ ద GAL 4P అండ్ GAL 8P. ఆ వాటి యొక్క ప్రోటీన్స్ కన్ఫర్మేషనల్ చేంజ్ చేసి ఆ గెలాక్టోజ్ అనేది
ఎక్స్ప్రెషన్ అయితే దానికి సంబంధించిన జీన్స్ ఎక్స్ప్రెస్ అయితే చేస్తుంది అనమాట. సో యాక్టివేషన్ మోడల్ ఆఫ్ గ్యాల్ జీన్ ఇన్ ఈస్ట్ అనమాట. సో నో గ్యాలక్టోజ్ ప్రజెంట్, గ్యాలక్టోజ్ లేదనుకోండి ఈ గ్యాల్ 180p ప్రోటీన్స్ అనేది బైండ్ అయిపోయి యుఎస్జి సీక్వెన్స్ లో బైండ్ అయిపోయి దాన్ని ఇనిబిట్ చేసేస్తుంది అనమాట. ఇనిబిట్ అయిపోయింది ఇక్కడ ఇలా యారో పెట్టి ఇలా పెట్టాడంటే ఇనిబిట్ అయినట్టు. అలా కాకుండా గ్యాలక్టోజ్ ఉందనుకోండి ఈ గ్యాలక్టోజ్ ఏం చేస్తుంది, ఇనిబిటర్ ప్రోటీన్స్ బైండ్ అయ్యి వాటిని యాక్టివేట్ చేసేస్తుంది అనమాట. సో ఆల్టర్డ్ గ్యాలక్ యాక్టివేటర్ ట్రాన్స్క్రిప్షన్ ఇయర్. సో గ్యాలక్టోజ్ ఉంటే గ్యాలక్టోజ్ సంబంధించిన జీన్స్ యాక్టివేట్ అవుతాయి ఈస్ట్ లో, లేకపోతే యాక్టివేట్ అవుతుంది. ఆప్షన్స్ ఆఫ్ గ్యాలక్టోజ్ లేదనుకోండి గ్యాల్ 80p బైండ్ టు గ్యాల్ 4p యాక్టివేటెడ్ డొమైన్ బ్లాకింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ యాక్టివేటింగ్ ట్రాన్స్క్రిప్షన్. ఇప్పుడు గ్యాల్ 80p ఇవన్నీ కూడా యూఏఎస్ దగ్గర బైండ్ అయిపోయి ట్రాన్స్క్రిప్షన్ ఈ గ్యాల్ 10 యూఏఎస్ గాల్ 1 అదేవిధంగా ఈ 3 జీన్స్ ఉన్నాయి కదా ఈ గ్యాల్ 7 వీటన్నింటిని కూడా యాక్టివేట్ కాకుండా చేసేస్తాయి అనమాట. ఎప్పుడు గ్యాలక్టోజ్ లేకపోతే. ఎప్పుడైతే గ్యాలక్టోజ్ అనేది ఉంటుందో ఈ గ్యాలక్టోజ్ పోయి ఏం చేస్తుంది, ఇండివిజువల్గా యాక్ట్ చేసేసి వీటికి బైండ్ అయిపోయి వాటి నుంచి యుఎస్ జీన్ ఎక్స్ప్రెస్ అయితే చేసి వీటి నుంచి ఈ 3 ప్రోటీన్స్ వచ్చేటట్టుగా చేస్తాయి. ఇందాక గ్యాలక్టోజ్ లేదు కాబట్టి 3 నుంచి ప్రోటీన్స్ రాలేదు, ఇప్పుడు ఉంది కాబట్టి 3 నుంచి ప్రోటీన్స్ అనేటివి వచ్చాయన్నమాట. ఈ విధంగా మనకి ఏం చేస్తుందంటే ఎక్స్ప్రెషన్ ని రెగ్యులేట్ చేస్తుంటాయి అనమాట. అదేవిధంగా ఇది ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్. ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్ అంటే ఏంటి, యూకారియోట్స్ లో మనం ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆర్ఎన్ఏ అనేది హెటరోన్యూక్లియర్ ఆర్ఎన్ఏ అని చెప్పాను. హెటరోన్యూక్లియర్ ఆర్ఎన్ఏ అంటే ఇమ్మెచ్యూర్ ఆర్ఎన్ఏ, దాంట్లో ఇంట్రాన్స్ ఉంటాయి ఎగ్జాన్స్ ఉంటాయి. ఇంట్రాన్స్ అని తీసేయాలి, ఎగ్జాన్స్ అనేవి దాంతో సఫల్ అవ్వాలి. సో ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్ రెగ్యులేట్ ఎంఆర్ఎన్ఏ ప్రొడక్షన్ ఫ్రమ్ ప్రికర్సర్ ఆర్ఎన్ఏ అన్న ఇమ్మెచ్యూర్ ఆర్ఎన్ఏ అన్న హెటరోన్యూక్లియర్ ఆర్ఎన్ఏ అన్న ప్రైమరీ ఆర్ఎన్ఏ అన్న అన్ని కూడా ఒకటి. దాంట్లో ఇంట్రాన్స్ ఎగ్జామ్స్ 2 ఉంటాయి అనమాట. 2 ఇండిపెండెంట్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ అక్కడ ఆల్టర్నేటివ్ పాలిఎడినైలేషన్ అండ్ యాజ్ ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్. ఆల్టర్నేటివ్ పాలిఎడినైలేషన్ అంటే 3' లో అడినిన్ గ్రూప్స్ ని యాడ్ చేయడం. ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ అంటే ఇంట్రాన్స్ రిమూవ్ చేసి ఎగ్జామ్స్ ను కలపడం అనమాట. వేర్ ద పాలిఎటైల్ ఈజ్ యాడెడ్ అంటే పాలిఎడినైలేషన్ లో ఆల్టర్నేటివ్ 3' లో యాడ్ అవుతుంది. స్ప్లైసింగ్ అండ్ ఇంట్రాన్స్ రిమూవ్ చేస్తాయి. ఆల్టర్నేటివ్ పాలిఎడినైలేషన్ స్ప్లైసింగ్ కెన్ అక్కర్ టుగెదర్. ఎగ్జాంపుల్ 2 కూడా ఒకదాంతో కూడా హ్యూమన్ క్యాల్సిటోనిన్ జీన్ ఇన్ థైరాయిడ్ అండ్ న్యూరోనల్ సెల్స్. అదేవిధంగా ఈ హ్యూమన్ క్యాల్సిటోనిన్ అనేది ఒక ప్రోటీన్. ఆ ప్రోటీన్ కి సంబంధించినటువంటి జీన్ ఎక్స్ప్రెస్ అయ్యేటప్పుడు దాని ఆర్ఎన్ఏకి ఈ న్యూరోనల్ సెల్ లో థైరాయిడ్ సెల్స్ లో ఈ 2 ప్రాసెస్ జరుగుతాయి అనమాట. అదేవిధంగా సెక్స్ డిటర్మినేషన్ డ్రోసోఫిలా సెక్స్ డిటర్మినేషన్ జరిగేటప్పుడు అది మేలా ఫిమేలా అనే డిటర్మైన్ అయ్యేటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఆల్టర్నేటివ్ పాలిఎడినైలేషన్ స్ప్లైసింగ్ ఆఫ్ ద హ్యూమన్ కాల్సిటోనిన్ జీన్ ఇన్ థైరాయిడ్ న్యూరోనల్ సెల్స్. ఈ థైరాయిడ్ సెల్స్ లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాల్సిటోనిన్ జీన్. ఈ కాల్సిటోనిన్ జీన్ అనేది ఏమో ఎక్స్ప్రెస్ అయ్యి ఆర్ఎన్ఏ రావాలి కొంత. ఆర్ఎన్ఏ అయ్యేటప్పుడు రెండిట్లో కూడా ఏమొస్తుంది, హెటరోన్యూక్లియర్ ప్రీ ఆర్ఎన్ఏ అంటే ఈ గ్రీన్ కలర్ లో ఉన్నాయి చూడండి ఇంట్రాన్స్, ఈ ఆరెంజ్ కలర్ ఉండేవి ఇంట్రాన్స్, గ్రీన్ కలర్ ఉండేవి ఎగ్జామ్స్ అనమాట. ఇక్కడ చూడండి ఇది ఎంత లెంగ్త్ ఉంది, 4 ఉన్నాయి, ఇంతవరకే ఎక్స్ప్రెస్ అయింది. ఇక్కడ ఈ చివరి వరకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ పాలిఎడినైలేషన్ ఎక్కడ జరిగింది, 4th దగ్గర జరిగింది. ఇక్కడ పాలిఎడినైలేషన్ అనేది 5th దగ్గర జరిగింది. అదేవిధంగా ఇక్కడ 1, 2, 3, 4 జీన్స్ కలిసిపోయి మనకి కాల్సిటోనిన్ అనేది ఏర్పడింది. ఎక్కడ థైరాయిడ్ సెల్స్ అంటే థైరాయిడ్ గ్లాండ్ లో ఆ సెల్స్ లో. కానీ న్యూరోనల్ సెల్స్ లో 1, 2, 3, 5 4 లేదు, 1, 2, 3, 5 జీన్స్ అనేది కలిసి ఏర్పడింది అనమాట. సో ఇక్కడ సిజిఆర్పి అంటే కపుల్ రిసెప్టర్స్ న్యూరోనల్ సెల్స్ లో. సో ఇక్కడ కాల్సిటోనిన్ అనేది ఎలా ఫామ్ అయిందని అంటే 1, 2, 3, 4 జీన్స్ కలిసి, ఇక్కడ కాల్సిటోనిన్ ఎలా ఫామ్ అయింది 1, 2, 3, 5 జీన్స్ కలిసి ఫామ్ అయింది అనమాట. ఈ విధంగా ఏమవుతుంది, ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ అదేవిధంగా ఆల్టర్నేటివ్ పాలిఎడినైలేషన్ వల్ల మనకి ఒకే జీన్ నుంచి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి అనమాట. అంటే అక్కడ కూడా ఏమైంది, ఏ ప్రోటీన్ రావాలి ఆ జీన్ నుంచి అనేది కూడా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ ఇన్ సెక్స్ డిటర్మినేషన్ ఆఫ్ డ్రోసోఫిలాలో ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ జరగడం వల్ల అది మేల్ డెవలప్ అవ్వాలి లేకపోతే ఫీమేల్ గా డెవలప్ అవ్వాలని డిటర్మైన్ అవుతుంది అనమాట. సెక్స్ డిటర్మైన్డ్ బై ఎక్స్ అంటే మీకు ఇంత ముందు జెనెటిక్స్ లో చెప్పేటప్పుడు జీనిక్ బ్యాలెన్స్ థియరీ అని చెప్పాను. జీనిక్ బ్యాలెన్స్ థియరీ అంటే ఏంటంటే ఇప్పుడు హ్యూమన్స్ లో లాగానే డ్రోసోఫిలాలో కూడా XXXY టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అనేది ఉంటుంది. హ్యూమన్స్ కూడా XX కనుకుంటే ఫీమేల్, XY ఉంటే మేల్ అవుతారు. అండ్ హ్యూమన్స్ లో Y క్రోమోజోమ్ అనేది సెక్స్ అండ్ డిటర్మినేషన్ చేస్తుంది. Y క్రోమోజోమ్ ఉంటే మేల్, Y లేకపోతే ఫీమేల్. బట్ డ్రోసోఫిలాలో కూడా ఇదే టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఉంటుంది. XX ఉంటే ఫీమేల్, XY ఉంటే మేల్. బట్ Y క్రోమోజోమ్ హ్యాస్ నో రోల్ ఇన్ సెక్స్ డిటర్మినేషన్. అంటే Y క్రోమోజోమ్ కి అది మేల్ రావాలా ఫీమేల్ రావాలనే దానికి ఎటువంటి సంబంధం లేదు. మరి దేని మీద ఉంటుంది అంటే బ్యాలెన్స్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ X క్రోమోజోమ్స్ బై ఆటోజోమల్ సెట్స్ అనమాట. ఎన్ని X క్రోమోజోమ్స్ ఉన్నాయి అదేవిధంగా ప్లస్ ఆటోజోమల్ సెట్ మోస్ట్లీ 2n ఉంటుంది. X క్రోమోజోమ్స్ 2 ఉంటే ఫీమేల్ వస్తుంది, 1 ఉంటే మేల్ వస్తుంది అనమాట. సో SXL
సెక్స్ లేతల్ జీన్ డిటర్మైన్ ద పాత్వే ఫర్ ద మేల్ అండ్ ఫిమేల్ ఫార్. ఇక్కడ ఎక్స్ఎల్ అనే జీన్ ఒకటి ఉంటుంది. ఆ జీన్ అనేది ఏ విధంగా అది ట్రాన్స్లేట్ అవుతుంది అంటే ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ ద్వారా ఏ విధంగా వస్తుంది అనే దాన్ని బట్టి అక్కడ సెక్స్ డిటర్మినేషన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ఎక్స్ఎల్ జీను, ఈ ఎక్స్ఎక్స్ఎల్ ప్రోటీన్ వస్తుంది, ఇంట్రా ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఫిమేల్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ 0.5 మేల్ వస్తుంది అనమాట. నో ఫంక్షనల్ ఎస్ఎక్స్ఎల్ ప్రోటీన్. ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఎస్ఎక్స్ఎల్ ప్రోటీన్ ఫంక్షనల్గా వస్తుంది, దీంట్లో ఎస్ఎక్స్ఎల్ ప్రోటీన్ ఫంక్షనల్గా రాదు. ఎస్ఎక్స్ఎల్ ప్రోటీన్ ఫంక్షనల్గా రావడం వల్ల ఇది ఫీమేల్నెస్ డెవలప్ చేస్తుంది. ఎస్ఎక్స్ఎల్ ప్రోటీన్ లేకపోవడం వల్ల ఇక్కడ మేల్నెస్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ఎస్ఎక్స్ఎల్ అనే జీన్ యొక్క ట్రాన్స్క్రిప్షన్ లేదంటే ట్రాన్స్లేషన్ ఎలా జరుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని డ్రోసోఫిలా అది మేల్ అవ్వాలి లేదా ఫీమేల్ అవ్వాలి అనేది డిటర్మైన్ అవుతుంది అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్పోర్ట్ కంట్రోల్. ఒకసారి ఎంఆర్ఎన్ఏ సెన్సిస్ అయ్యేటప్పుడు రెగ్యులేషన్ అవుతుంది, ఎంఆర్ఎన్ఏ అనేది ప్రాసెస్ అయ్యేటప్పుడు రెగ్యులేషన్ జరుగుతుంది. అదేవిధంగా ఎంఆర్ఎన్ఏ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి న్యూక్లియస్లో సైటోప్లాజంలోకి రావాలి, అప్పుడు రెగ్యులేషన్ జరుగుతుంది. సో యూకారియోట్ ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ రెగ్యులేటెడ్. సమ్ experiments showed that nearly half of the primary transcript never leave the nucleus and are degraded. అదేవిధంగా మనకి ఎన్నైతే జీన్స్ నుంచి ఎన్నైతే ఆర్ఎన్ఏలు వస్తాయి అన్ని ఆర్ఎన్ఏలు నీకు ప్రోటీన్గా సెన్సెస్ అవ్వు, వాటిలో ఓన్లీ హాఫ్ మాత్రమే ప్రోటీన్ సెన్సెస్ అవుతాయి, మిగతా అవన్నీ అక్కడ న్యూక్లియస్ లోనే ఉండిపోతాయి అనమాట. సో మెచ్యూర్ ఎంఆర్ఎన్ఏ ఎగ్జిస్ట్ త్రూ ద న్యూక్లియర్ పోర్స్. అదేవిధంగా ఆ హాఫ్ లో కూడా ఎలా వెళ్తాయని న్యూక్లియర్ పోర్స్ ద్వారా వెళ్తాయి అనమాట. అదేవిధంగా ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్ కంట్రోల్. ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్ కంట్రోల్ అంటే ఏంటి? న్యూక్లియస్ లోంచి వచ్చిన తర్వాత ఇవి రైబోజోమ్స్ బైండ్ అవ్వాలి. ఆ రైబోజోమ్స్ బైండ్ అయ్యేటప్పుడు కూడా అది రెగ్యులేషన్ జరుగుతుంది అనమాట. అన్ని ఎంఆర్ఎన్ఏలు బైండ్ అవ్వు, వేటికైతే రైబోజోమల్ బైండింగ్ సైట్ ప్రాపర్ గా ఉంటుంది అదే బైండ్ అవుతుంది అనమాట. సో అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఆర్ an example in which mRNA stored in the egg, no new mRNA synthesis, so increased translation after fertilization. ఎగ్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్ లో ఆర్ఎన్ఏలు అన్ని చాలా గ్రూప్ నెంబర్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ అనేటివి ఉంటాయి అనమాట. ఆర్ఎన్ఏస్ అనేటివి ట్రాన్స్లేషన్ కి వెళ్ళవు. ఎప్పుడు వెళ్తాయి ట్రాన్స్లేషన్ కానీ అంటే ఎగ్ అనేది స్పెర్మ్ తో ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత మాత్రమే అందులో ఉండే ఆర్ఎన్ఏలు అనేవి ట్రాన్స్లేషన్కి వెళ్తాయి. లేకపోతే ఆ ఎగ్ లో ఉండేటువంటి ఆ ఎంఆర్ఎన్ఏలతోనే ఆ ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అవ్వకపోతే అది డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. సో presence or absence of the 5' cap and the length of poly A tail at the 3' end can determine whether the translation takes place and how long the mRNA is active. అంతే కదా, మన 5' లో క్యాప్ ఉంటే అది ప్రొటెక్ట్ చేస్తుంది, అదే 3' లో పాలీ A tail ఉంటే అది ఆర్ఎన్ఏని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ రెండు ఎంత యాక్టివ్ గా అంటే ఎంత ఇంటాక్ట్ గా ఉన్నాయనే దాన్ని బేస్ చేసుకుని మన ట్రాన్స్క్రిప్షన్ జరగాల లేదనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ట్రాన్స్లేషన్. అదే కండిషన్స్ దట్ ఎఫెక్ట్ ద లెంగ్త్ ఆఫ్ ద పాలీ A tail ఆర్ లీడ్స్ టు ద రిమూవల్ ఆఫ్ ద క్యాప్ మే ట్రిగ్గర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఎన్ఏ. ఒకవేళ ఆ ఎంఆర్ఎన్ఏలో యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏలో 5' క్యాప్ 3' పాలీ A tail కనుక తొందరగా డిగ్రేడ్ అయిపోయింది అనుకోండి, ఆర్ఎన్ఏ కూడా డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎంఆర్ఎన్ఏ డిగ్రేడేషన్ కంట్రోల్. ఆల్ ఆర్ఎన్ఏస్ ఇన్ ద సైటోప్లాజం ఆర్ సబ్జెక్టెడ్ టు డిగ్రేడేషన్. ఒకసారి ట్రాన్స్లేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఆర్ఎన్ఏ ఉండాల్సిన అవసరం లేదు, అది డిగ్రేడ్ అవ్వాలి. టీఆర్ఎన్ఏ అండ్ ఆర్ఆర్ఎన్ఏస్ యూజువల్లీ ఆర్ వెరీ స్టేబుల్, ఎంఆర్ఎన్ఏస్ ఆర్ వెరీ కన్సిడరబుల్లీ బై మినిట్స్ టు మంత్స్ అనమాట. కొన్ని ఎంఆర్ఎన్ఏ మాత్రం ఎక్కువ తొందరగా డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. ప్రోటీన్ సింథసిస్ జరిగిపోయిన తర్వాత దాని ఫంక్షన్ అవసరం లేనప్పుడు డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. బట్ టీఆర్ఎన్ఏ అండ్ ఆర్ఆర్ఎన్ఏస్ అనేవి స్టేబుల్ గా ఉంటాయి అనమాట. స్టెబిలిటీ మే చేంజ్ ఇన్ ద రెస్పాన్స్ టు రెగ్యులేటరీ సిగ్నల్స్ అండ్ ఈస్ థాట్ టు బి మేజర్ రెగ్యులేటరీ కంట్రోల్ పాయింట్. అదేవిధంగా ఎంఆర్ఎన్ఏ డిగ్రేడేషన్ అనేది కూడా చాలా మెయిన్ కంట్రోల్ పాయింట్ అనమాట, అది జీన్ ఎక్స్ప్రెషన్ అవ్వాలనే దానికి. అదేవిధంగా పోస్ట్ ట్రాన్స్లేషన్ కంట్రోల్ ప్రోటీన్ డిగ్రేడేషన్. ప్రోటీన్ సెన్సిస్ ఎంఆర్ఎన్ఏ రైబోజోమ్స్ బైండ్ అవుతుంది, ప్రోటీన్ సెన్సిస్ జరిగిపోతుంది, ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయినప్పుడు ప్రోటీన్ ఎలా ఫామ్ అవుతుంది? లీనియర్ గా ఫామ్ అవుతుంది, దాన్ని ప్రైమరీ స్ట్రక్చర్ అంటారు. ఈ ప్రైమరీ స్ట్రక్చర్ యాజ్ గా అలా ఉంటే మనకి ప్రోటీన్ నుంచి ఫంక్షన్ లేదంటే క్యారెక్టర్ అనేది రాదు. ఆ ప్రోటీన్ ఏమవ్వాలంటే ఫోల్డ్ అయ్యి దాని యొక్క నేటివ్ కన్ఫర్మేషన్ 3 డైమెన్షనల్ స్టేట్ కి రావాలి. ఆ 3 డైమెన్షనల్ స్టేట్ కి రావాలని అంటే అది వచ్చిన అన్ని 10 ప్రోటీన్లు ప్రొడ్యూస్ అయ్యానుకోండి ఒక ఆర్ఎన్ఏ నుంచి, అన్ని 10 ప్రోటీన్లు నీకు 3 డైమెన్షనల్ స్టేట్ కి వచ్చి ఫంక్షన్ చేయవు. వాటిలో ఓన్లీ 10% 5% మాత్రమే ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తాయి, రిమైనింగ్ అన్ని కూడా డిగ్రేడ్ అయిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ 2B డిగ్రేడ్. అలా ఏవైతే ప్రాపర్ గా కన్ఫర్మేషన్ అవ్వవో అవి ఏమవుతాయనంటే యుబిక్విటినిలేషన్ అనే ప్రాసెస్ జరిగి డిగ్రేడ్ అయిపోతాయి అనమాట. సో ప్రొడ్యూస్ అయినటువంటి అన్ని ప్రోటీన్స్లు మనకు ఫంక్షన్ గా ఉండాలి రూల్ ఏం లేదు, వాటిలో ఓన్లీ 5 to 10% మాత్రం ఫంక్షన్ వస్తాయి, రిమైనింగ్ అన్ని డిగ్రేడ్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా చూడండి, ప్రతి స్టెప్ లో మీకు ఏంటంటే ఎలిమినేషన్ స్టెప్ బై స్టెప్ ఎలిమినేషన్ చేసుకుంటూ ఫైనల్ గా ప్రోడక్ట్ అనేది వస్తుంది అనమాట, అంటే క్యారెక్టర్ అనేది వస్తుంది. దిస్ ఈస్ సో ప్రోటీన్స్ కెన్ బి షార్ట్ లివ్డ్, ఎగ్జాంపుల్ స్టెరాయిడ్ రిసెప్టార్స్ ఆర్ లాంగ్ లివ్డ్, ఎగ్జాంపుల్ లెన్స్ ప్రోటీన్స్ ఇన్ ద యువర్ ఐస్. ఈ విధంగా ప్రోటీన్స్ అనేవి కొన్ని షార్ట్ లివ్డ్ ఉంటాయి, కొన్ని లాంగ్ లివ్డ్ కూడా ఉంటాయి అనమాట.
సో ఈ షార్ట్ లివ్డ్ లాంగ్ లివ్డ్ ప్రోటీన్స్ ఒకటి ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏమి డిగ్రేడ్ అయిపోతాయి. దిస్ ఈజ్ ఏ సెల్ లాస్ట్ చేంజ్ టు ఎఫెక్ట్ ద జీన్ ఎక్స్ప్రెషన్. దాన్ని బట్టి ఆ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుందన్నమాట. ప్రోటీయేజ్ ఎంజైమ్స్ దట్ బ్రేక్ డౌన్ ప్రోటీన్స్ ఆర్ కన్ఫైన్ టు లైసోజోమ్స్ ఆర్ ప్రోటియోజోమ్స్. మరి ఈ ప్రోటీన్ డిగ్రేడేషన్ ఎవరు చేస్తారంటే లైసోజోమ్స్, అదేవిధంగా ప్రోటియోజోమ్స్ చేస్తాయి. అండ్ ప్రోటీన్ ఈస్ ట్యాగ్డ్ బై సిగ్నలింగ్ ప్రోటీన్, ఇట్ ఎంటర్స్ ద ప్రోటియోజోమ్ టు బి డిగ్రేడెడ్. మరి ఏదైనా ప్రోటీన్ యొక్క ఫంక్షన్ ప్రాపర్ గా లేదు అని అంటే అది డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాస్తాం కదా, పిల్లలందరూ ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీలో 50 మెంబర్స్ ఉన్నాయనుకోండి, 30 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కడు పాస్ అవుతాడనే ఉన్నాయి. జాయిన్ అయిన ప్రతి ఒక్కడు చదువుతాడు, ఎగ్జామ్ రాస్తాడు, ఎగ్జామ్ రాసినా కూడా వాళ్ళు కొంతమంది పాస్ అవుతారు, అందరూ పాస్ అవుతారు. ఇక్కడ ఏమైనా రెగ్యులేషన్ అయిపోతుంది, అందరు గ్రాడ్యుయేట్లు అయిపోరు అనమాట కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళందరూ. అదేవిధంగా ప్రొడ్యూస్ అయినటువంటి అన్ని ప్రోటీన్లు నీకు ఫంక్షన్స్ రావు, కొన్ని ప్రోటీన్స్ అనేవి ఫంక్షన్ లెస్ అయిపోతాయి అనమాట. వాటిని సెల్లో ఉంచుకోకూడదు, అవి డిగ్రేడ్ చేసేయాలి. ఈ విధంగా డిగ్రేడ్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే ప్రోటీన్ అంటే యూకారియోట్స్ లో జీన్ ఎక్స్ప్రెషన్, అంటే జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, డిఎన్ఏ నుంచి జీనోటైప్ నుంచి ఫినోటైప్ రావడంలో ఇన్ని లెవెల్స్ లో మనకి ఏం జరుగుతుందంటే రెగ్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రెగ్యులేషన్ ఆఫ్ యూకారియోటిక్ జీన్స్ అనమాట. సో దీనికి సంబంధించిన ఈ మెటీరియల్ నేను మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను, మీరు దీనికి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, నేను రాయండి. రేపు క్లాస్ తీసుకుంటాను, మీకు ఈరోజు క్లాస్ ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ ద లిజనింగ్. ప్రతిదీ కూడా క్లాస్ విని మీ నోట్స్ నీట్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. ఓకే.